ఈరోజు మనం లోటస్ ఎలా వేయాలో నేర్చుకుందాం. 0 నెంబర్ బ్రష్తో వేస్తున్నాను ఇక్కడ నేను రెడ్ కలర్ యూస్ చేస్తున్నాను. మీరు వేరే కలర్తో కూడా వేయొచ్చు. మ్యాక్సిమం డార్క్ కలర్స్ పైన అయితేనే చాలా బాగా ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్. సేమ్ ఇలా ఫస్ట్ అవుట్లైన్ వేయాలి. లోటస్ అవుట్లైన్ మొత్తం వేసిన తర్వాత లోటస్ లోపల వైట్ కలర్ పెయింట్తో వేస్తున్నాను. సేమ్ వీడియోలో చూపిస్తున్న విధంగా పైనుంచి కిందికి స్ట్రోక్స్ ఇవ్వాలి వైట్ కలర్ పెయింట్తో. ఇక నేను 2 నెంబర్ బ్రష్ యూస్ చేస్తున్నాను. ఫ్లవర్ మొత్తం ఇలాగే వేయాలి. కింది నుంచి పైనకి స్ట్రోక్స్ ఇవ్వాలి. సేమ్ ఇలాగే మనం రెడ్ కలర్తో వేసాం కదా అవుట్లైన్, దాన్ని తాకిస్తూ ఇలా వేయాలి. ఆ రెడ్ కలర్ అవుట్లైన్ అనేది ఆరకముందే వైట్ కలర్ పెయింట్తో వేయాలి. సేమ్ ఇలాగే ఫ్లవర్ మొత్తం వేయాలి. ఫ్లవర్ అవుట్లైన్ వేయాలి. లోపల మొత్తం వైట్ కలర్ వేసాం కదా, దాని తర్వాత ఇలా ఫ్లవర్కి అవుట్లైన్ వేస్తే చాలా నీటుగా అనిపిస్తుంది. ఫ్లవర్ అనేది నీటుగా కనిపిస్తుంది. సేమ్ ఇలాగే ఫ్లవర్ మొత్తం వేయాలి. ఇలాగే ఫ్లవర్ మొత్తం అవుట్లైన్ వేయాలి. అవుట్లైన్ వేసిన తర్వాత ఫ్లవర్ లుక్కే చేంజ్ అయింది కదా.
ఇప్పుడు 3D అవుట్లైనర్ వేస్తున్నాను చూడండి. మనం రెడ్ కలర్తో ఫ్లవర్ గీసాము కదా, అవుట్లైన్ మొత్తం రెడ్ కలర్ వేసాము కదా, అవుట్లైనర్ పైననే ఈ 3D అవుట్లైనర్తో వేయాలి. సేమ్ వీడియోలో చూపిస్తున్న విధంగా వేయాలి. ఇక్కడ నేను గోల్డ్ కలర్ 3D అవుట్లైనర్తో వేస్తున్నాను. ఇలాగే ఫ్లవర్ అవుట్లైన్ మొత్తం 3D అవుట్లైనర్తో వేయాలి. సేమ్ వీడియోలో చూపిస్తున్న విధంగా వేయాలి. అవుట్లైనర్ వేసిన తర్వాత ఫ్లవర్ ఎలా ఉందో చూడండి. ఇది కొంచెం డ్రై అయ్యాక కూడా చూపిస్తాను. డ్రై అయ్యాక చాలా లుక్ ఉంటుంది ఫ్లవర్ అనేది. ఇప్పుడు డ్రై అయ్యాక చూపిస్తున్నాను చూడండి ఫ్లవర్ ఎంత బాగుందో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.